హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్. ఈరోజు ఏపీ ఎండోమెంట్ పేపర్ 2 సంబంధించి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఈ చాప్టర్ ఏం చెప్తుందని దేవాలయాల ఆదాయ వ్యయాల గురించి. సో సింపుల్గా చెప్పాలంటే బడ్జెట్ అంటే ఒక దేవాలయంకి ఆదాయం ఎంత వస్తుంది, వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలనేది. సో ఇక్కడ దేవాలయానికి సంబంధించిన బడ్జెట్ని ఎవరు రెడీ చేస్తారు, ఎప్పుడు రెడీ చేయాలి, ఎలా, ఏం, ఈ 4 పాయింట్స్ తెలుసుకున్నామంటే ఒక బేసిక్ ఐడియా అయిపోతుంది. సో దీనికంటే ముందు నార్మల్గా బడ్జెట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఏపీ బడ్జెట్ అంటే దానికి సంబంధించి మినిస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది కదా. సో దీనికి సంబంధించిన బడ్జెట్ని ఒక 60 or 90 డేస్ నుంచి రెడీ చేసి దాన్ని ఏం చేస్తారు, అసెంబ్లీలో ప్రవేశపెట్టి అక్కడ అందరి ఆమోదం పొందిన తర్వాత అప్పుడు అది ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే వచ్చే నెక్స్ట్ 1 yearలో ఏమేమి చేయాలనే ప్లానింగ్ సంబంధించి ఖర్చులని అందులో మెన్షన్ చేస్తారు. సేమ్ అలాగే ఇక్కడ ఏంటంటే దేవాలయాల ఆదాయాలకు సంబంధించి బడ్జెట్ని ఎవరు రెడీ చేస్తారంటే ట్రస్టీ. మెయిన్ ఇక్కడ ట్రస్టీ అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఇతను బడ్జెట్ని రెడీ చేస్తారు. ఎప్పుడు రెడీ చేయాలి? ఆర్థిక సంవత్సరం ముగిసే 90 డేస్ ముందు ఒక దేవాలయంకి సంబంధించిన బడ్జెట్ని నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి 90 డేస్ ముందు ఈ బడ్జెట్ని రెడీ చేయాలి. ఎలా రెడీ చేయాలి? ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. ఒకవేళ ఇండియాకి సంబంధించిన బడ్జెట్ అయితే లోక్సభలో ప్రవేశపెట్టాలి, తర్వాత రాజ్యసభ ఆమోదం పొందాలి, తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ దాన్ని ఓకే అనాలి. ఇక్కడ కూడా అంతే. ఎలాగంటే కమిషనర్ చెప్పిన విధంగా. ఇక్కడ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం 1 by 1. ఏముండే రూల్స్ అనేది. నెక్స్ట్ అందులో ఏముంటాయంటే ఒక దేవాలయానికి సంబంధించిన ఆదాయం మరియు వ్యయాలు. ఇక్కడ క్లారిటీగా ఏంటంటే జస్ట్ 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. దేవాలయం ఆదాయం సంబంధించి బడ్జెట్ ఎవరో రెడీ చేస్తారంటే బడ్జెట్ రెడీ చేసేది ట్రస్టీ. ఎప్పుడు రెడీ చేయాలంటే ఆర్థిక సంవత్సరం ముగిసే 90 డేస్ ముందు. ఎలా రెడీ చేయాలంటే కమిషనర్ చెప్పిన విధంగా. అందులో ఏముంటాయంటే దేవాలయానికి సంబంధించిన అంటే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్లానింగ్ ఉంటుంది. ఓకే. ట్రస్టీ అంటున్నాం. ఒక దేవాలయానికి ట్రస్టీ. ట్రస్టీ అంటే ఆలయ ధర్మకర్త. ఒక దేవాలయానికి ఆలయ ధర్మకర్త నియమించాలంటే ఏం చూస్తారనేది. ఒకవేళ ఇప్పుడు ఒక దేవాలయానికి అతను ఎక్కువ భూములు దానం ఇచ్చిన, లేకపోతే నిర్మాణంలో ఎక్కువ ధనం ఇచ్చిన, ఇంకొకటి తను ఆ దేవాలయానికి ఎక్కువ సేవ చేసిన, ఈ మూడిట్లో ఏదో ఒకటి చేస్తే దాని పరంగా అతన్ని దేవాలయానికి ఆలయ ధర్మకర్తగా చేస్తారు. అతన్ని ట్రస్టీ అంటారు. ఈ ట్రస్టీకి ఒక బోర్డు ఉంటుంది, అందులో సభ్యులు ఉంటారు. దానికి పెద్ద ట్రస్టీ. ఇప్పుడు ప్రజెంట్ ఈవో. ఈవోగా ఒకవేళ నెక్స్ట్ ఈవోగా మీరు సెలెక్ట్ అయితే మీరు అనేవాళ్ళు ట్రస్ట్ అండ్ ట్రస్టీ బోర్డు ఆధీనంలో ఉంటారు. మీరు వీరి కింద పనిచేయాల్సి వస్తుంది. ట్రస్టీ నియంత్రణలో ఈవో పనిచేస్తారు. అలాగే అతని నియంత్రణలో చట్టాలు కూడా అమలు చేస్తారు. నెక్స్ట్ చాప్టర్లో ఈవో యొక్క విధులు డిస్కస్ చేద్దాం. అక్కడ క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈవో ట్రస్టీ నియంత్రణలో పనిచేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు దేవుడికి టెంపుల్కి ఆదాయం ఎలా వస్తుంది? మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ భక్తులు కానుకలను ఉండిలేస్తారు కదా, అది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అలాగే దేవుడి మాన్యం. ఇప్పుడు కొందరు దేవుడికి భూములు ఇచ్చి ఉంటారు. ఆ భూములు ఏంటంటే దేవాలయం వాళ్ళు కొందరికి కౌలుకి ఇస్తారు. ఆ కౌలు నుంచి వచ్చే పన్ను. ఈ 2 మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్. ఒకటి భక్తులు ఇచ్చే కానుకలు, ఇంకోటి దేవుడి మాన్యం. పన్ను దేవుడి పేరిట ఇచ్చిన మినహాయింపు భూములు. ఈ భూముల వల్ల వచ్చే పన్ను. ఓకే. ఇప్పుడు దేవాలయంకి బడ్జెట్ ఎవరు రెడీ చేస్తారు, ఎప్పుడు రెడీ చేయాలి, అలాగే ఆదాయం ఎలా వస్తుంది. ఇప్పుడు వచ్చిన ఆదాయాన్ని ట్రస్టీ ఎవరికి సబ్మిట్ చేయాలి?
సో ఎవరు సబ్మిట్ చేయాలనేది ఇక్కడ 57 సెక్షన్ చెప్తుంది. సో సెక్షన్ 57(1)లో ఏముందంటే ఆర్థిక సంవత్సరం ముగిసే 90 డేస్ ముందు సో ట్రస్టీ కమిషనర్కి ఇవ్వాలి. ఇక్కడ ట్రస్టీ అనేవాళ్ళు ప్రతి ఒక్క టెంపుల్కి సంబంధించిన ట్రస్టీ కమిషనర్కి ఇవ్వాలా లేకపోతే ఇంకెవరికి ఇవ్వాలనేది ఇది ఇక్కడ ఏంటంటే ఒక టెంపుల్కి వచ్చే ఆదాయాన్ని బట్టి. అది ఇక్కడ ఏంటంటే సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 6లో క్లాస్ A అండ్ D. సో ఇక్కడ ఏం చెప్తుందంటే సో టెంపుల్ ఆదాయాన్ని బట్టి టెంపుల్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ సో కొన్ని టెంపుల్స్లో ఏంటంటే డైరెక్ట్గా కమిషనర్కి ఇస్తారు, ఇంకొన్ని టెంపుల్లో డిప్యూటీ కమిషనర్, ఇంకొన్ని టెంపుల్లో అసిస్టెంట్ కమిషనర్కి ఇస్తారు. అది ఎలా ఇస్తారంటే సబ్సెక్షన్ 6లో మెన్షన్ చేసినట్టు సో టెంపుల్ ఆదాయాన్ని బట్టి సో ట్రస్ట్ అయిన వాళ్ళు కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్కి ఇస్తారు బడ్జెట్ని. సో ఇక్కడ సబ్సెక్షన్ 6 ఇక్కడ క్లాస్ A అండ్ Dలో ఏముందంటే ఒకవేళ ఒక దేవాలయంకి ఆదాయం 25 lakhs కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు ట్రస్టీ అనేవాళ్ళు కమిషనర్కి బడ్జెట్ని ఇవ్వాలి. ఓకే, సో సబ్సెక్షన్ 6 క్లాస్ A అండ్ D ప్రకారం సో సింపుల్గా ఇక్కడ ఏంటంటే ఒక 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ముందు ఆ సెక్షన్స్ అనే లిమిట్ ముందు ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ టెంపుల్ ఒక ఆదాయం 25 lakhs కంటే ఎక్కువగా ఉంటే కమిషనర్కి ఇవ్వాలి. ఇంకొకటి సో 2 lakhs కంటే ఎక్కువగా 25 lakhs కంటే తక్కువగా ఉంటే దేవాలయం యొక్క ఆదాయం అప్పుడు ట్రస్ట్ అయిన వాళ్ళు డిప్యూటీ కమిషనర్కి ఇవ్వాలి. ఇంకొకటి 2 lakhs కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆ బడ్జెట్ని అసిస్టెంట్ కమిషనర్కి ఇవ్వాలి. సో ఫస్ట్ ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, తర్వాత సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ 25 lakhs కంటే ఎక్కువగా ఉంటే కమిషనర్, 2 lakhs నుంచి 25 lakhs మధ్యలో ఉంటే డిప్యూటీ కమిషనర్, 2 lakhs కంటే తక్కువగా ఉంటే అసిస్టెంట్ కమిషనర్. ఇక్కడ సెక్షన్ 6(a)(d) ప్రకారం కమిషనర్, సెక్షన్ 6 క్లాస్ B ప్రకారం డిప్యూటీ కమిషనర్. సో ఫస్ట్ ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఈ సెక్షన్స్ చూడండి, క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ట్రస్టీ ఎవరికి ఇవ్వాలో తెలిసింది, సో ఆదాయాన్ని బట్టి ఎవరికి సబ్మిట్ చేయాలో తెలిసింది. బట్ ట్రస్టీ ఎలాగా బడ్జెట్ని రెడీ చేయాలి, అందులో ఏమేమి ఉండాలనేది. సో ఇక్కడ సెక్షన్ 57(2)లో సబ్సెక్షన్ 2 మళ్ళీ అందులో A ఇది కూడా ఏంటంటే ఫస్ట్ మెయిన్ పాయింట్ టెంపుల్ యొక్క నిర్వహణ. సో టెంపుల్ మెయింటెనెన్స్కి మళ్ళీ టెంపుల్లో పనిచేసే పర్సన్స్కి జీతభత్యాలు, సో దిట్టం, ప్రసాదానికి సంబంధించి వార్షిక ఆదాయంలో 30%కి మించరాదు. ఒకవేళ ఒక టెంపుల్కి 1,00,000 రూపాయలు వచ్చిందంటే సో ఇక్కడ 1కి ఎంత అంటే 30,000 లోపే ఈ అనేది మెయింటైన్ చేయాలి. ఇంకొకటి సంస్థ యొక్క ఒప్పందం ప్రకారం ఉన్న బాధ్యతలు మరియు ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఒక దేవాలయం ఏదైనా భూములు కౌలుకు తీసుకున్నా లేదంటే ఒక దేవాలయము మిగతా దేవాలయాలని దత్తత తీసుకున్నా, సో ఊర్లో ఏంటంటే పెద్ద పెద్ద టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ని దత్తత తీసుకొని వాటిని మెయింటైన్ చేస్తుంటాయి కదా, సో వాటికి సంబంధించిన ఖర్చు కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వర్కింగ్ బ్యాలెన్స్, ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ సో ఖర్చు ఇప్పుడు వచ్చే ఆదాయం ఏమో 1,00,000 రూపాయలు, ఖర్చు ఏమో 1,10,000. సో ఇలా కాకుండా రెండింటిని ఈక్వల్గా మెయింటైన్ చేయాలి. ఒకవేళ ప్రీవియస్గా వచ్చిన అంటే ఇది నెక్స్ట్ ఇయర్ సంబంధించిన బడ్జెట్ కదా, సో ప్రజెంట్ ఉన్న బడ్జెట్లో ఖర్చు ఎక్కువ అయిందంటే దాన్ని కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ బడ్జెట్ని రెడీ చేయాలి. ఈ 3 కంపల్సరీ. సో బడ్జెట్లో ఈ 3 అనేది కంపల్సరీ. సో నెక్స్ట్ 4th వన్ యాత్రికులు మరియు భక్తులు ఉద్యోగుల ఆరోగ్యం రక్షణ కొరకు ఏర్పాట్లు. సో ఇక్కడ 4th పాయింట్లో ఒక కండిషన్ ఉంటుంది. సో 2 కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే కండిషన్ నెంబర్ 1 సో ప్రతి ఒక్క టెంపుల్ ఇది ఏర్పాటు చేయాలంటే కాదు, ఇక్కడ సంవత్సర ఆదాయం 20,000 కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు అందులో కొంతమందిని ఉద్యోగులు మరియు భక్తుల యొక్క ఆరోగ్యం కోసం రక్షణ కోసం ఏర్పాటు చేయొచ్చు. సో 20,000 కంటే తక్కువగా ఉంటే అవసరం లేదు.
నెక్స్ట్ వన్ ఇదేంటంటే, సో ఇప్పుడు ఒకవేళ సంవత్సర ఆదాయం 20,000 ఎక్కువగా ఉందంటే, ఇప్పుడు కొన్ని టెంపుల్స్లలో ఏదైనా ఫెస్టివల్ కానీ కళ్యాణం కానీ, సో ఒకవేళ సీతారాముల కళ్యాణానికి సో అక్కడ టెంట్లు కానీ, వచ్చిన వాళ్ళకి ఎక్స్ట్రా వాటర్ కానీ, మళ్ళీ ఫుడ్ ఇలా ప్రొవైడ్ చేస్తారు కదా, మళ్ళీ ఒకవేళ సెక్యూరిటీగా వీటికి సంబంధించి కూడా కొద్దిగా బడ్జెట్లో ఎంతవరకు స్పెండ్ చేయొచ్చు అంటే, సో 57(2)(a)(1)(2)(3 అంటే ఇక్కడ సో ఈ 3 పాయింట్స్ ఉంటాయి కదా, 1, 2, 3 పాయింట్స్, ఈ 3 పాయింట్స్కి ఇచ్చిన తర్వాత అందులో మిగిలిన మొత్తంలో వీటి పెట్టే ఖర్చు 40కి తగ్గరాదు. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ₹1,00,000 అన్నాం కదా, ఇందులో 30,000 ఇక్కడ 1, 2, 3కి కంపల్సరీ, సో ఫస్ట్ వన్కి అయిపోతుంది, మళ్ళీ సెకండ్ వన్ థర్డ్ వన్కి ఒక 40,000 అయిపోయిందంటే, సో మిగిలిన దాంట్లో 60,000లో దీనిలో 40% కంటే ఎక్కువగా స్పెండ్ చేయరాదని. ఓకే, సో నెక్స్ట్ 5th పాయింట్, సో ఇప్పుడు 1, 2, 3, 4 ఇలా 4 అయిపోయింది కదా, వీటికి కేటాయించిన తర్వాత మిగిలిన మొత్తంలో 10% రిజర్వ్ ఫండ్ అనేది ఏర్పాటు చేయాలి. ఇది ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అప్పుడు యూజ్ చేసుకోవడానికి సో 10% రిజర్వ్ ఫండ్ ఏర్పాటు చేయాలి. సో ఎప్పుడు 1, 2, 3, 4 వీటికి అన్నిటికి ఖర్చు చేసిన తర్వాత మిగిలిన వాటిలో 10% ఇక్కడ రిజర్వ్ ఫండ్. నెక్స్ట్ 6th వన్, సో నిర్మాణం అండ్ మరమ్మత్తు. సో మళ్ళీ నిర్మాణం మరమ్మత్తు కోసం కూడా ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే, 1,00,000 కంటే ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు, ఒక దేవాలయం యొక్క ఆదాయం సో 1,00,000 కంటే ఎక్కువగా ఉంది, అప్పుడు 1, 2, 3, 4 అంటే ఇక్కడ నిర్వహణకి, జీతభత్యాలకి, ప్రసాదానికి, మళ్ళీ ఒప్పందాలు, మళ్ళీ వర్క్ బ్యాలెన్స్ చేస్తూ, మళ్ళీ యాత్రికులకు వాళ్ళ రక్షణ, వాళ్ళ ఆరోగ్యం కోసం స్పెండ్ చేసిన తర్వాత అప్పుడు మిగిలిన వాటిలో 40% ఖర్చు చేసుకోవచ్చు. దేనికంటే సో ఒక దేవాలయం యొక్క నిర్మాణం ఏదైనా కానీ, మళ్ళీ మరమ్మతు కోసం కానీ, సో అది కూడా 40% వరకు ఖర్చు చేయవచ్చు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సో 57(2)(bలో ఏంటంటే, ఒకవేళ దేవాలయాల ఆదాయం 50,000 కంటే ఎక్కువగా ఉంటే అక్కడ ఏం చేయాలంటే, సో సమిష్టి సంక్షేమ నిధికి కేటాయించాలి. అంటే ఇక్కడ ఏంటంటే కామన్ గుడ్ ఫండ్, ఇది గవర్నమెంట్ ఆధీనంలో, సో గవర్నమెంట్ ఆఫీసర్ కమిషనర్ ఆధీనంలో ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్, సో 57(2)(b ఏం చెప్తుందంటే, ఒకవేళ దేవాలయం యొక్క ఆదాయము 50,000 కంటే ఎక్కువగా ఉంటే సమిష్ట సంక్షేమ నిధికి కేటాయించాలి. అంటే సో ఆ దేవాలయంలో వేద పాఠశాలలు చెప్పించడం కానీ, సో కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయడం కానీ, నాట్యశాలలు, లేకపోతే అర్చకుల ట్రైనింగ్ కోసం కూడా మనీ అనేది స్పెండ్ చేయాలని మెయిన్ పాయింట్ ఇక్కడ 57(2)(b ప్రకారం. నెక్స్ట్ సో 57(3) ఇప్పుడు కమిషనర్కి, ఇప్పుడు ట్రస్ట్ కమిషనర్కి బడ్జెట్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఒకవేళ కమిషనర్ ఏంటంటే తనకి ఏదైనా మార్పులు కావాలంటే డైరెక్ట్గా చెప్పాడు. అతను ఏంటంటే అతను ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటనేది దీని ఇంటెన్షన్. సో 57 సబ్సెక్షన్ 3లో కమిషనర్ ఆర్ అసిస్టెంట్ జాయింట్ ఆర్ డీసీ, సో ఇక్కడ ఏంటంటే సో ట్రస్టీ ఎవరికైతే టెంపుల్ ఆదాయాన్ని బట్టి ఎవరికైతే బడ్జెట్ ఇస్తారో వారు ఆ బడ్జెట్లో ఏదైనా మార్పు చేయాలనుకుంటే మళ్ళీ ఆ బడ్జెట్ని తిరిగి ట్రస్టీకి నోటీసులు ఇచ్చి బడ్జెట్లో మార్పులు చేర్పులు చేయమని చెప్తారు. ఒకవేళ మనం సో ట్రస్టీ కమిషనర్కి ఇస్తే కమిషనర్ నోటీస్ ఇస్తారు, అసిస్టెంట్ కమిషనర్కి ఇస్తే అసిస్టెంట్ కమిషనర్, లేదంటే సో ఇక్కడ మెన్షన్ చేసాం కదా ఈ 3 పాయింట్స్లో, సో కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, సో ట్రస్టీ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు. సో ఈ సెక్షన్ ప్రకారం 57 సబ్సెక్షన్ 3 ప్రకారం వారు ట్రస్టీకి నోటీసులు ఇచ్చి బడ్జెట్లో మార్పు చేయమని చెప్తారు. సో దాని తర్వాత మళ్ళీ ట్రస్టీ ఏంటంటే సో దాంట్లో మార్పులు చేసి మళ్ళీ వారికి పంపిస్తారు. సో అందులో పంపించేటప్పుడు ఏంటంటే నోట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, 57(2)(a)(1), 2, 3లో అంశాలపై సవరణ చేయరాదు. సో ఏంటంటే
మార్పు చేసేటప్పుడు అతడు సో 1, 2, 3 తప్ప, అంటే ఇక్కడ సో నిర్వహణ, అలాగే సంస్థ ఒప్పందం, వర్కింగ్ బ్యాలెన్స్, ఈ 3 మాత్రం మార్చడం చేయరాదు. ఇవి కంపల్సరీ. సో ఎందుకంటే ఇది ఫిక్స్డ్ ఉంటుంది. సో నెక్స్ట్ సో ఇది యాత్రికులకి, సో అందులో కావాలంటే ఎక్కువైనా పెట్టుకోవచ్చు, లేదంటే తక్కువైనా. మళ్ళీ ఇంకా రిజర్వ్ ఫండ్ సో 10% ఇది. సో నిర్మాణానికి ఒకవేళ కావాలంటే ఎక్కువైనా తక్కువైనా. సో 1, 2, 3 మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది. నెక్స్ట్ టైం చేంజ్ చేసేటప్పుడు 1, 2, 3లో అంశాలు సవరణ లేదు, మిగతా వాటి మాత్రం చేంజ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ వన్ 57(5) అదనంగా అయిన వ్యయాన్ని సంబంధించి దానికి కారణాలతో ట్రస్టీ కమిషనర్కు తెలియపరచాలి. ఫర్ సపోజ్ సో ట్రస్టీ ఏంటంటే ₹1,00,000 ఇచ్చేసాడు బడ్జెట్ సో నెక్స్ట్ ఇయర్కి. బట్ అక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అనుకోకుండా ఏదైనా కారణాల వల్ల బడ్జెట్ సో ఒక 20,000 ఎక్కువ అయిపోయింది, అంటే 1,20,000 అయింది. అప్పుడు ఏంటంటే మళ్ళీ ట్రస్టీ దీన్ని సంబంధించిన వ్యయాలని ఖర్చులు అనేది కమిషనర్కి తెలియజేసి మళ్ళీ బడ్జెట్ని మార్చుకోవచ్చు, లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే బడ్జెట్లో దాన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ దేవాలయానికి సంబంధించిన ఆదాయం వ్యయాల గురించి. సో నెక్స్ట్ ఎండోమెంట్ ఆఫీస్కి సంబంధించిన విధులు గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.